మనం పాథోఫిజియాలజీ చూసుకున్నట్టయితే అంటే ఏ ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అని అంటే మనం 3 లెవెల్స్లో అబ్నార్మాలిటీ చూస్తామన్నమాట. సో మెయిన్లీ పిట్యూటరీ గ్లాండ్ మనం చూసినట్టయితే జిఎన్ఆర్హెచ్ అనే ఒక హార్మోన్ అని రిలీజ్ అవుతుందండి పిట్యూటరీలో. ఆ హార్మోన్ పల్సటైల్ ఫ్యాషన్లో రిలీజ్ అవుతుంది ఈ పేషెంట్స్లో. సో అది అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎల్హెచ్ అండ్ ఎఫ్హెచ్ అని 2 అదర్ హార్మోన్స్ ఉంటాయండి. అందులో ఎల్హెచ్ అనేది ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతుంది. సో ఇది ఇలా ఉత్పత్తి అవడం వల్ల ఏంటంటే అండంలో ఇది టీకా అని ఉంటుంది. టీకా సెల్స్ మీద యాక్ట్ చేసి ఎక్కువ మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ఆండ్రోజెన్స్ ఎగ్స్ని గ్రో అవ్వనివ్వకుండా రిలీజ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ యానోవిలేషన్ అనమాట. ఇది కాకుండా ఈ ఆండ్రోజెన్స్ వల్ల వేరియస్ మేల్ హార్మోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఆర్ కంప్లైంట్స్ పేషెంట్స్ చెప్తా ఉంటారు. అది కాకుండా సెకండ్ లెవెల్ ఇస్ దట్ ఓవరీలో దట్ మనం చూసుకున్నట్టయితే స్కాన్లో థిక్గా ఉండడం, దాని యొక్క క్యాప్సిల్ టీకా ఎక్కువ ఉండడము, ఎందుకంటే ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట.